బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? 2015 జూలై 10వ తేదీన బాహుబలి ఫస్ట్ షో కంప్లీట్ అయినప్పటి నుంచి నేటి వరకు ఈ ప్రశ్నకు ఆన్సర్ కోసం ఇండియన్ సినిమా జనాలు బుర్ర బద్దలు కొట్టుకునేలా ఎంతో ఆలోచిస్తున్నారు. అయినా ఈ ప్రశ్నకు మాత్రం ఆన్సర్ దొరకడం లేదు. తాజాగా బాహుబలి 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ ప్రశ్నకు ఓ ఆన్సర్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. కుంతల రాజ్యరాణి దేవసేనను చూసిన బల్లాల దేవుడు ఆమె ప్రేమలో పడి ఆ విషయాన్ని తల్లి శివగామికి చెబుతాడు. ఆమె కూడా బల్లాలుడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఆమె అప్పటికే బాహుబలిని ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్న బల్లాలుడు ఈ విషయం అమ్మ శివగామికి చెబుతాడు. అప్పుడు శివగామి బాహుబలికి ఓ పరీక్ష పెడుతుంది. దేవసేన కావాలా, రాజ్యం కావాలా తేల్చుకోమంటుంది. బాహుబలి దేవసేన కావాలని రాజ్యం విడిచి వెళ్ళిపోతాడు. బాహుబలి తిరిగి ఎక్కడ వస్తాడో అన్న భయంతో బల్లాలుడు దేవసేన బాహుబలి ఉంటున్న కుంతల రాజ్యంపై దాడి చేస్తాడు. అప్పుడు సింహాసనానికి రాజ్యానికి కట్టు బానిసగా ఉండే కట్టప్పతో బాహుబలిని చంపమని బల్లాలుడు ఆదేశిస్తాడు. రాజాజ్ఞతో కట్టప్ప బాహుబలిని చంపేస్తాడట. అది అసలు స్టోరీ. మరి స్టోరీ ఎంతవరకు నిజమో చూడాలి.